అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పాలనా సౌలభ్యం కోసం ఉన్నతాధికారులు తమ చెప్పి చేతుల్లో ఉండే అధికారులను కింది స్థాయిలో ఉంచుకుంటారు. అందరూ పాలన లేక జిల్లా స్థాయిలో పాలన కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో పాలన కానీ స్థానికంగా ఉండే నేతలైతే తమకు అనుకూలంగా ఉన్న అధికారులను తీసుకొచ్చుకుంటారు. కానీ నిజామాబాద్ జిల్లాలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదేవిధంగా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఇద్దరు కూడా ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో రాజీవ్ గాంధీ హనుమంతు గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు నిజామాబాద్ జిల్లాకు వచ్చిన నేపథ్యంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయనను తీసుకొచ్చారు. అదే కోణంలో కూడా ఒకసారిగా ఎన్నికల కోడ్ రావడంతో పూర్తి స్థాయిలో ఎన్నికల నియమ నిబంధనలకు అనుకూలంగానే పనిచేశారు. దాంతోపాటు జిల్లా స్థాయి అధికారులను కూడా కింది స్థాయిలో అధికారులను పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా చూశారు. కానీ ఎన్నికలు ముగిశాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కోడ్ కూడా వెళ్ళిపోయింది. అందులో భాగంగా తమ అధికారులను పూర్తి స్థాయిలో పనిచేసే అధికారులను ప్రక్షాళన దిశగా మొదలుపెట్టారు. రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు మొత్తంగా చూసుకొని నిజామాబాద్ జిల్లాలో ఏదైతే జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న రాజీవ్ గాంధీ హనుమంతు గత అసెంబ్లీ కంటే ఎన్నికల కంటే ముందు వచ్చినప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పిన మాట వినలేదని చెప్పి మరోసారి అధికారంలోకి వస్తే జిల్లా కలెక్టర్ మారుస్తామనే మాట కూడా ఆ రోజుల్లో వినిపించింది. కానీ పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ నియమ నిబంధనలకు అనుకూలంగానే పనిచేస్తూ ఏ పార్టీ అయినా సరే నేను నియమ నిబంధనలకు అనుకూలంగానే పనిచేస్తానని ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో పూర్తి స్థాయిలో తనకున్న పలుకుబడి, తనకున్న అధికారాలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ కింది స్థాయి అధికారులకు ఖచ్చితంగా పని చేయాలని ఆదేశాలు చేస్తారు. ఎవరైనా సరే పని చేయకుంటే వారికి ప్రక్షాళన దిశగా మొదలుపెట్టారు జిల్లా కలెక్టర్. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో అధికారులను ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఉండే అధికారులకు ఎవరైనా సరే పని చేయకుంటే పూర్తి స్థాయిలో కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా హెచ్చరించిన నేపథ్యంలో అదే కోణంలో కూడా నిజామాబాద్ పోలీస్ కమిషనర్గా ఎన్నికల విధుల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కల్మేశ్వర్ సింగ్ అనేవారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలో ఉన్న నేతలు కూడా సిఫారసు చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా తమ రాజకీయ పలుకుబడి తమ దగ్గరికి రాకుండా చూసే విధంగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో కూడా కొంతమంది స్థానికంగా ఉండే ఎస్ఐలను మార్చుకునేందుకు జిల్లా స్థాయి నేతలందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సిఫారసులన్నీ కూడా ఆయన సున్నితంగా పక్కకు నెట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లాకు సంబంధించిన నేతలు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి జిల్లాలో ఉన్న నేతలందరినీ కూడా ఆయన సున్నితంగా పక్కన నెడుతూ తమ నియమ నిబంధనలకు అనుకూలంగా లా అండ్ ఆర్డర్ను చక్కబెట్టే దిశగా పూర్తి స్థాయిలో కఠిన వ్యవహరిస్తున్నారు. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నేను ఎన్నికల నియమ నిబంధనల్లో భాగంగా పనిచేసేందుకు వచ్చాను. ఆ ఎన్నికలు ముగిస్తాయి. పూర్తి స్థాయిలో నేను అధికార పార్టీ ఇంకో పార్టీ అనకుండా ఖచ్చితంగా నియమ నిబంధనలకు లోబడి ఖచ్చితంగా పనిచేస్తాననే తన మార్కు దిశగా ప్రయత్నాలు అయితే సాగిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఇద్దరు అధికారులు, ప్రథమ స్థాయి ఇద్దరు అధికారులు, జిల్లా కలెక్టర్ అదేవిధంగా పోలీస్ కమిషనర్లు ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో నియమ నిబంధనలకు అనుకూలంగా పనిచేస్తూ తమ మార్కు నిరూపించుకునే దిశగా కింది స్థాయి అధికారులను పనిచేసే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. మొత్తానికి పోలీస్ బాస్ మాత్రం ఎక్కడ కూడా తనకు విధులకు ఆటంకం కలగకుండా ఎవరైనా సరే ఖచ్చితంగా పని చేయాలి, ఎవరైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయనే విధంగా కూడా హెచ్చరించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా జిల్లా పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా నిక్కచ్చిగా పనిచేస్తూ తమ విధులను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తూ ఎక్కడా కూడా అవినీతి ఆస్కారం లేకుండా ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేయడం, దానికి సంబంధించి పనిచేయని వారిని ప్రక్షాళన దిశగా మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.